సిద్దిపేట జిల్లా చెర్యాల మండల వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆయా శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ముస్త్యాల అరుణ, పోలీస్ కార్యాలయంలో సిఐ బానోతు రమేష్ నాయక్, కోర్టులో జడ్జి బానోతు శ్రీరామ్ నాయక్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీఓ సుధీర్ కుమార్, చెర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయం వద్ద మార్కెట్ కార్యదర్శి కె రవికుమార్, అబ్కారీ కార్యాలయంలో సిఐ నరసింహులు, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ మనోహర్, రైతు వేదిక వద్ద ఆత్మా కమిటీ చైర్మన్ జక్కుల తిరుపతి, తహసీల్దార్ కార్యాలయంలో ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీ వాసియా సందీప్ జాతీయ జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పలువురు ఉన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం 80వ సంవత్సరం దినోత్సవం సందర్భంగా మరి ఈడ స్థానిక భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది. మరి స్వాతంత్రం కొరకు అనేక మంది మరి ప్రాణ త్యాగం పెట్టి మరి ఈరోజు స్వాతంత్రం సాధించుకున్నారు. మరి బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే ఉన్నదో వారు ఇక్కడ మన దేశాన్ని మరి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వచ్చి మన దేశాన్ని ముక్కలు చేసి మన దేశాన్ని మరి అభివృద్ధి చేయకుండా ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి మన దేశభక్తులు ఎవరైతే ఉన్నారో మన దేశానికి మరి ప్రాణ త్యాగాలు చేసి మరి ఈ స్వాతంత్రం సాధించి చేసిన దానికి మరి ఈరోజు వారి యొక్క బలిదానాల కారణంగానే మరి ఇలా మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి ఘనంగా జరుపుకుంటున్నాము. మరి రాబో రోజుల్లో కూడా మరి దేశభక్తితోటి మరి మన దేశాన్ని పరిరక్షణ కొరకు మనం ముందడుండి అందరం కలిసి పని చేయాలని నేను భారతీయ జనతా పార్టీ నుంచి కోరుచున్నాను. 1947లో మనకు ఏర్పాటు కావడానికి మన దేశ నాయకులు ఎంతమంది ముందుబడి చేసినటువంటి సమర యోధులు వాళ్ళు చేసిన కార్యక్రమానికి మనకు స్వాతంత్రం వచ్చి మనం చాలా సంతోషంగా ఉన్నాము. ఆ విధంగా ఈ దేశాన్ని నడిపించే నాయకులంతా మంచి పౌరులు, మంచి వాళ్ళు వస్తుంటే మన నాయకుడు మంచోళ్ళు అవుతారని మన భావన. 80వ స్వాతంత్ర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి 80 సంవత్సరాలు మన స్వాతంత్రం సిద్ధించి 80 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మరి దేశవ్యాప్తంగా కూడా భారతీయ పౌరులందరూ కూడా జాతీయ జెండాను సగౌరవంగా ఎగరవేయడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో మరి ఎవరైతే ఈ స్వతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారు ప్రాణ త్యాగం చేసి మనకు స్వతంత్రాన్ని సంపాదించి పెట్టిన ఘనత వారిది. వారందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి త్యాగాలను కొనియాడవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా రానున్న రోజుల్లో చరిత్ర పుటల్లో మరి స్వతంత్ర సమరయోధులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా చరిత్ర పుటల్లో లిఖించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. जनगण मन अधिनायक जय हे भारताविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రైతు సోదరులకు మరియు ప్రజా ప్రతినిధులకు, చెర్యాల పట్టణం ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. 70వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మార్కెట్ యార్డ్లో మార్కెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరపబడింది. అందరూ మిల్లర్స్, ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు అందరూ అటెండ్ అయినారు. వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా చెర్యాల రైస్ మిల్లర్స్ తరఫున కృతజ్ఞతలు.
ఓకే. చర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మన స్వాతంత్ర్యం రావడానికి పోరాడిన ప్రతి ఒక్క మహనీయుని మహనీయురాల్ని ఒకసారి మనం మనసులో స్మరించుకుందాం. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఇప్పటి నుంచి చర్యాల పట్టణ ప్రజలందరికీ మేము చేసే విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ మీద బండ్లు నడిపేటప్పుడు ఖచ్చితంగా మీరు హెల్మెట్లు ధరించాలి. ఎటువంటి పరిస్థితులలో కూడా మద్యం తాగి వాహనం నడపొద్దు. ఎందుకంటే మనకి యాక్సిడెంట్లు అనేవి చాలా అవుతున్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఒక చిన్న హెల్మెట్ కనుక మన తల మీద ఉంటే ఇప్పటి వరకు ఎంతో మంది ప్రాణాలలో కాపాడుకునే వాళ్ళు. సో ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే హెల్మెట్ మన బాడీ మొత్తంలో తల అనేది చాలా సున్నితమైంది, బ్రెయిన్ అనేది చాలా సున్నితమైంది. మన కాలు ఇరిగినా చేరిగినా కూడా ఏదో ఒకటి అతుకు పెట్టుకోవచ్చు, కానీ తలకి ఏమైనా అవుతే మాత్రం అది మనం ఏం చేయలేము. 99% అది చనిపోయే ప్రమాదాలు ఉంటాయి తలకి తగలడం వల్ల. సో ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య సైబర్ నేరాలు కూడా బాగా అవుతున్నాయి. సో అందరూ కూడా ఈ ఫోన్ల వాడకం ఎక్కువైపోయేసరికి సైబర్ నేరగాలు ఏం చేస్తున్నారంటే ప్రతి ఏదైనా ఫోన్ కాల్ ద్వారా కానీ లేకపోతే మెసేజ్ ద్వారా కానీ ఫోన్కి ఏదో ఒకటి లింక్ ఓటీపీ అట్లా సెండ్ చేసి మన వివరాలను అడగడము. ఏంటంటే మనం రెగ్యులర్ గా చూసే వాటిలానే ఉంటాయి. ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఒక అతను వాళ్ళ వైఫ్ కి డాక్టర్ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఆన్లైన్ లో నంబర్ సర్చ్ చేసిండు. ఆన్లైన్ లో నంబర్ సర్చ్ చేస్తే వచ్చిన నంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేసి ఇట్లా నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకుందాము అని అంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక లింక్ పంపించిండ్రు ఆ నంబర్ కి, ఈ మన పిటిషనర్ కి లింక్ పంపించిండ్రు. ఎవరైతే ఆన్లైన్ లో ఉన్న నంబర్ వాళ్ళు ఈయనకి లింక్ పంపించిండ్రు. లింక్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఆయన అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ పోయాయి. సో ఏంటంటే మనం రెగ్యులర్ గా రోజు మన డైలీ లైఫ్ లో ఏవైతే పనులు చేస్తామో వాటికి సంబంధించి సైబర్ నేరగాళ్ళు దాన్ని ఆశ్రయంగా తీసుకొని మనల్ని మోసం చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటి గురించి చాలా మీరు కాషియస్ గా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే యూట్యూబ్ లో ఒక అతను వీడియో చూస్తూ ఉంటాడు. ఆయన ఏంటంటే డిమాట్ అకౌంట్ అని చెప్పేసి ఒక యాడ్ వస్తుంది. యూట్యూబ్ లో యాడ్స్ మధ్యలో డిమాట్ అకౌంట్ అని చెప్పేసి ఒక యాడ్ వస్తుంది. అరే డిమాట్ అకౌంట్ కదా, నేను కూడా దాంట్లో ఏమైనా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి అది ఓపెన్ చేస్తాడు. ఆయన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాడు, సబ్మిట్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ మినిట్ ఆయన అకౌంట్ లో నుంచి డబ్బులు పోతాయి. సో ఇట్లా ఆన్లైన్ లో నంబర్లు చూసి లేకపోతే ఆన్లైన్ లో ఇట్లాంటివన్నీ చూసి కూడా ఎవరు కూడా మోసపోవద్దు. ఒకవేళ అట్లా ఏమన్నా సైబర్ క్రైమ్ మీకు జరిగినట్టయితే ఇమీడియట్ గా నెక్స్ట్ నిమిషంలో 1930 అనే సైబర్ టోల్ ఫ్రీ నంబర్ కి కనుక కాల్ చేస్తే మీరు అమౌంట్ ఎంతైతే నష్టపోయిందో అంతా మీ అకౌంట్ లో హోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్య యువత ఈ గాంజాయి లేకపోతే ఇతర డ్రగ్స్ బారిన పడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో కానివ్వండి, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో కానివ్వండి ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి. పిల్లలు వెళ్ళి అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వేరే వాళ్ళకి అలవాటు చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మా దృష్టికి కూడా వచ్చింది. రీసెంట్ గా మేము ఒకటి గాంజా కేసు వేయడం జరిగింది. ఇక్కడ మన చర్యలకి చూసుకున్నట్టయితే చిన్న చిన్న క్వాంటిటీస్ లో వాళ్ళు కన్జ్యూమ్ చేసుకోవడానికి అని చెప్పేసి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. ఈ గాంజా ఎవరైనా తాగుతున్నారు లేకపోతే ఇంకా మరే ఇతర మత్తు పదార్థాలైనా తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎవరి దృష్టిలో ఉన్నా కూడా 100% మాకు కాల్ చేయొచ్చు. మేము కూడా ఈ గాంజా నిర్మూలనకి ఉక్కుపాదం మోపుతామని తెలుపుతున్నాను. ఈరోజు 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన చర్యాల కోర్టు ప్రాంగణంలో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. మన నూతనంగా ఏర్పరచుకున్న చర్యాల కోర్టులో ఈ 2వసారి స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాము. మన స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని మన భారతదేశం ఎంతో పురోగతి రంగంలో పోతా ఉన్నది. ఈ రంగంలో కూడా స్వాతంత్ర దినోత్సవ ఉద్యమంలో కూడా న్యాయవాదుల పాత్ర అమోఘమైనది. మొట్టమొదటి స్థాయిలో ఉన్నాము. అదేవిధంగా మన దేశ అభివృద్ధి కోసము, మన ప్రాంత అభివృద్ధి కోసం మన న్యాయవాదులను ఎల్లప్పుడూ కృషి చేయాలని చెప్పేసి, మన ముందు మన పాత్ర ఎప్పటికీ ఉండాలని చెప్పి, చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా భారతీయ తరఫున న్యాయవాదులకు మరియు నాతోటి మన ప్రాంత ప్రజలకు అందరికీ మన స్వాతంత్ర ఈరోజు మన భారతదేశానికి 80 సంవత్సరాలు
సందర్భంగా కార్యక్రమానికి చేసిన ఎంతో మంది త్యాగ ఫలితమే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం దీన్ని మనం కాపాడుకుంటూ ముందు పోతూ ప్రపంచ దేశాలని అగ్రగామిగా భారతదేశం ముందుకు సాగాలని కోరుకుంటూ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మన అభివృద్ధి భారతదేశానికి ముందుకు దూసుకుపోవడానికి కోసం ప్రతి ఒక్క భారత పౌరుడు ముందుకు సాగాలని నేను కోరుకుంటా ఉన్నాను. సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. నేను ఇన్ఛార్జ్ తహసీల్దార్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన మండలంలో అన్ని గ్రామాలలో అదేవిధంగా మండల ఆఫీసులలో ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, రిపోర్టర్లు, అలాగే ఉపాధ్యాయులు అందరూ పాల్గొనడం జరిగింది. శాంతియుత వాతావరణంలో జరిగింది. మనం ఈ సందర్భంగా మనము స్వాతంత్ర సమరయోధులను పునస్కరించుకొని వాళ్ళ ఆశయాలను నెరవేర్చాలి, అదేవిధంగా శాంతియుతంగా ఉండాలి అని కోరుతున్నాను. క్రమానికి విచ్చేసిన అందరికీ, రిపోర్టర్లకి, అధికారులకి, ప్రజాప్రతినిధులకి కృతజ్ఞత తెలుపుతున్నాను.